తిరిగి వార్తలకు స్వాగతం. పెనుమంటలో భూపతిరాజు వెంకట శ్రీనివాసరాజు సాయిగీతచే నిర్మించిన జగద్గురు డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ పిరమిడ్ ధ్యాన మందిరం వద్ద తూర్పుగోదావరి జిల్లా అంగళ గ్రామానికి చెందిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ సెలా పాపారావు ధ్యాన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో పాపారావు మాట్లాడుతూ శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేయడం ద్వారా త్రికరణ శుద్ధి ఏర్పడి ప్రతి పని నైపుణ్యంతో తక్కువ సమయంలో ఎక్కువ పనులు చేయగలుగుతామని అన్నారు. జిల్లా కోఆర్డినేటర్ కేవిడి ప్రసాద్ మాట్లాడుతూ ఏప్రిల్ 3వ తేదీ నుండి 9వ తేదీ వరకు పేరవరంలో నిర్మాణంలో ఉన్న వశిష్ఠ గౌతమి జ్ఞాన మహాక్షేత్రం వద్ద నిర్వహించే ఉగాది జ్ఞాన యజ్ఞానికి అందరూ రావాలని తెలిపారు. కార్యక్రమంలో చంద్రశేఖర్, రాము, కె మోహన్ తదితరులు పాల్గొన్నారు. గణపవరం మండలం పిప్పర్లో వేంచేసి ఉన్న మహాలక్ష్మమ్మ, మహంకాళమ్మ, బంగారు పాపమ్మ అమ్మవార్ల జాతర ఆదివారం ఘనంగా నిర్వహించారు. గ్రామ దేవతలుగా ఇలువేల్పులుగా కొలిచే గ్రామ ప్రజలు ఉదయాన్నే అమ్మవార్లను దర్శించి మొక్కుబడులు చెల్లించారు. చుట్టాలు, బంధువులు, స్నేహితులతో ప్రతి ఇల్లు కలకల్లాడింది. గ్రామంలో ఒక పండుగ వాతావరణం నెలకొంది. జాతర సందర్భంగా ఆలయం విద్యుత్ దీపాలతో అలంకరించారు. సాయంత్రం 5 గంటలకు సిరిబొమ్మను తిప్పారు. గరగ నృత్యాలు, రామడోలు, విచిత్ర వేషాలు, కర్రసాములు, బ్యాండ్ వాయిద్యాలు, భారీ బాణసంచాలతో గ్రామంలో ప్రతి వీధి గుండా జాతర వేడుకలు కనువిందు చేశాయి. తాడేపల్లిగూడెం పెన్షనర్ల సంఘ భవనంలో బి హరికుమార్ అధ్యక్షున పెన్షనర్ల సమావేశం జరిగింది. 2023 జనవరి నుండి 2వ కరువు భత్యం మంజూరు చేసినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. పాత డిఆర్ బకాయిలు, 11వ పిఆర్సీ బకాయిలను పెన్షనర్లకు వెంటనే చెల్లించాలని కోరారు. 12వ పిఆర్సీ నివేదిక వచ్చేలోగా 30% తాత్కాలిక వృత్తిని మంజూరు చేయాలని కోరారు. సంఘ కార్యదర్శి వైవిఎస్ మూర్తి, ఉపాధ్యక్షులు వి విశ్వంరాజు, కార్యవర్గ సభ్యులు వి రామ్మోహన్ రావు, జివి రంగారావు, పివి పాపారావు, వికే వీరారావు తదితరులు పాల్గొన్నారు. మానవ లోకానికి రామనామ జపం ముక్తిని ప్రసాదిస్తోందని మాజీ శాసనసభ్యులు శివ స్వచ్ఛంద సేవా సంస్థ అధినేత వేటుకూరి వెంకట శివరామరాజు అన్నారు. పాలకోడేరు మండలంలోని శృంగవృక్షంలో శ్రీ రామాలయ పునర్నిర్మాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శివ మాట్లాడుతూ శ్రీరాముని జీవితం సమాజానికి ఆదర్శమని వివరించారు. ప్రతి ఒక్కరూ రాముని బాటలో పయనించాలని శివ పిలుపునిచ్చారు. అనంతరం నూతన విగ్రహాల ప్రతిష్టలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. అహర్నిశలు శ్రమించి పట్టు పట్టరాదు, పట్టి విడువరాదు, పట్టి దానిలో ఎవరు అడ్డంగా ఉండొచ్చు. నూకలవారి వీధిలో లేడీస్ కౌంటర్ దగ్గర రైస్, కౌంటర్ నెంబర్ కౌంటర్ లో రైస్ వాడిని పట్టుకెళ్ళండి. రోడ్డు పక్క కౌంటర్ లో రైస్ లేదంట. మరి వారందరికీ పేరు పేరు అభినందనలు. నరసింహరాజు గారు కూడా వచ్చి మాట్లాడడం జరిగింది. గ్రామంలో రావి చెరువు గట్టు దగ్గర ముక్కోటి రామాలయాన్ని పునర్నిర్మించుకొని ఈరోజు ప్రతిష్టా మహోత్సవం అంగరంగ వైభవంగా ఆలయ కమిటీ వారు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు, ఈ ప్రాంత మహిళా మనులు, మాతృమూర్తులు, ఆడబడుసులందరూ కూడా భక్తి శ్రద్ధలతోటి వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య గత 4 రోజుల నుంచి కూడా యజ్ఞ హోమాలన్నీ నిర్వహించుకుంటూ భక్తిపూర్వకంగా భక్తి శ్రద్ధలతోటి ఈరోజు ప్రతిష్టా మహోత్సవం జరగటం మన ప్రాంతానికి శోభాయమానం. అలాగే శ్రీరామచంద్రమూర్తి దేవాలయాన్ని భక్తి శ్రద్ధలతోటి నిర్మించుకోవటం, అట్లాగే శ్రీ హనుమంతుని ప్రతిమను కూడా మనం ప్రతిష్ఠ చేసుకోవటం, దేవాలయం కూడా ఎంతో సుందరంగా, ఆహ్లాదంగా, ప్రశాంతమైన వాతావరణం ఉంది. ఇక్కడికి వచ్చే భక్తులందరూ కూడా శ్రీరామచంద్రమూర్తిని దర్శించుకుని, పూజించుకుని దర్శించే విధంగా కమిటీ వారు, పెద్దలందరూ కూడా
ఈ రామాలయాన్ని నిర్మించడం ఈ ప్రాంతానికి శుభకరం. అలుగులమ్మ ఆశీస్సులు ఉండి నియోజకవర్గ ప్రజలపై ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు మాజీ శాసనసభ్యులు వేటుకూరి వెంకట శివరామరాజు అన్నారు. ఉండి మండలం చెరుకువాడలో కొలువైన ఉన్న శ్రీ శ్రీ అలుగులమ్మ అమ్మవారి 105వ జాతర మహోత్సవంలో భాగంగా అక్కడి అన్న సమారాధనను ఘనంగా నిర్వహించారు. తొలుత శివరామరాజు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అలుగులమ్మ అమ్మవారు ఎంతో నిదర్శనం గల అమ్మవారని, భక్తులు కోరిన కోరికలు తీర్చే తల్లిగా విరాజిల్లుతున్నారని అన్నారు. ఈ అన్న సమారాధనలో పాల్గొనడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని తెలిపారు. కార్యక్రమంలో ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులను దాతలను అభినందించారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. వాడ గ్రామంలో శ్రీ అలుగులమ్మ తల్లి 105వ వార్షికోత్సవాన్ని గ్రామ పెద్దలు, గ్రామస్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతోటి నిర్వహించుకొని ఈరోజు అలుగులమ్మ గద్దె వద్ద అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించుకొని అందరూ కూడా మొక్కుబడులు తీర్చుకొని అమ్మవారిని దర్శించి ప్రార్థించి అమ్మవారు అందరికీ కూడా అభయాన్ని కలగజేసి అందరూ కూడా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని అమ్మవారిని మొక్కుకోవడం జరిగింది. అందులో ఈరోజు నేను అలుగులమ్మ ఎంతో నిదర్శనం గల గ్రామదేవత. ఈరోజు అలుగులమ్మ గద్దె దగ్గర అమ్మవారిని దర్శించుకుని ఈ అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఆనందంగా ఉంది. అలుగులమ్మ అందరికీ కూడా చల్లని దీవెనలు ఇవ్వాలని చెప్పి అలుగులమ్మ తల్లిని ప్రార్థిస్తున్నా. అదేవిధంగా ప్రత్యేకించి ఇక్కడ యువత ఎంతో భక్తి శ్రద్ధలతోటి అమ్మవారిని కొలుస్తూ ఇక్కడ అన్న సమారాధన కార్యక్రమాన్ని ఉత్సాహంగా మంచిగా వేలాది మందికి అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించినందుకు కమిటీ వారిని, ప్రత్యేకించి యువతని ప్రత్యేకంగా అభినందిస్తున్నా. యువత అంతటికీ కూడా అలుగులమ్మ తల్లి ఆశీస్సులు ఇస్తుందని, అలాగే దీనికి సహకరించిన దాతలందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. నిడదవోలు నియోజకవర్గంలోని సమస్యగూడెంలో తెలుగుదేశం పార్టీ మహానాడు సందర్భంగా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టే మినీ మేనిఫెస్టో కరపత్రాలను నిడదవోలు నియోజకవర్గ టీడీపీ నాయకులు కుందుల వీర వెంకట సత్యనారాయణ పంచుతూ ప్రజలకు విస్తృత ప్రచారాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఆయన వెంట గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మద్దుకూరి శ్రీనివాస్, మద్దుకూరి రాధా, మద్దుకూరి వాకలపూడి వెంకటరత్నం, ఏలూరి శ్రీనివాస్, నిమ్మగడ్డ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. జిల్లాను క్షయరహిత జిల్లాగా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరు కృషి చేయాలని జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ వసుంధర పేర్కొన్నారు. ప్రపంచ టీబీ దినోత్సవం పురస్కరించుకుని ఆదివారం రాజమహేంద్రవరం జిల్లా క్షయ నివారణ కార్యాలయంలో క్షయ నివారణపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ వసుంధర మాట్లాడుతూ జిల్లాను క్షయరహిత జిల్లాగా చేయాలనే సంకల్పంతో ముందుకు వెళ్తున్నామని అన్నారు. జిల్లాలో 109 పంచాయతీలు టీబీ ముక్త పంచాయతీలుగా ఎన్నికవడం పట్ల హర్షాన్ని ప్రకటించి ఇక ముందు కూడా అలాగే కొనసాగాలని సూచించారు. జిల్లాలో 2023 సంవత్సరంలో 51,668 టీబీ కఫం టెస్టులు జరగగా 2,946 కేసులు నమోదైనట్లు తెలిపారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్, ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉందని రాజమండ్రి రూరల్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏదైనా ప్రచార కార్యక్రమం కానీ, రోడ్డు షోలు కానీ, ర్యాలీలు కానీ, మీటింగులు కానీ, సభలుగా నిర్వహించుకోవాలన్నా లేదా మైక్లో ప్రచారం చేసుకోవాలన్నా వాటి కోసం 48 గంటల ముందుగా ముందస్తు అనుమతి తీసుకోవాలని ఆర్ఓ తేజ్ భరత్ స్పష్టం చేశారు. అందుకోసం సువిధా యాప్లో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని, సంబంధిత పత్రాలు ఆర్ఓ కార్యాలయం అందజేయాలని పేర్కొన్నారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. చింతలపూడి వైసీపీ ఎమ్మెల్యే ఎలీజా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకు పార్టీ అధ్యక్షులు వైఎస్ షర్మిల పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు. తల్లాడ దేవరపల్లి జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో నాలుగూడానికి చెందిన జంపన శ్రీని అనే వ్యక్తి మృతి చెందాడు. జంగారెడ్డిగూడెం ఎస్ఐ జ్యోతి బస్ మృతదేహానికి పంచనామా నిర్వహించి ఏరియా ఆసుపత్రికి తరలించారు. కాయకలూరులో A to Z ఆక్వా రైతు బజార్లో మంటలు చెలరేగాయి. శనివారం రాత్రి 12 గంటల సమయంలో సంత మార్కెట్ వద్ద ఉన్న A to Z ఆక్వా రైతు బజార్లో మంటలు పొగలు రావడాన్ని గుర్తించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తీసుకువచ్చారు.
లోపల ఏం జరుగుతుందో తెలియక పరిసర ప్రాంత ప్రజలకు ఊపిరందక స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఈనాటి బంగారు మాట. బహుమతి కంటే అది ఇచ్చే విధానంలోనే నిజమైన గొప్పతనం ఉంటుంది. సిసిరో. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.